హలో ఎవ్రీవన్. అందరూ బాగున్నారా? సో, మేమైతే చాలా బాగున్నాం. ఈరోజైతే అందరికీ లీవ్ దొరికింది కదా అని అలా సరదాగా స్టీల్ ప్లాంట్‌లో ఉన్న శ్రీ జగన్నాథ టెంపుల్‌కైతే వెళ్తున్నాం. స్టీల్ ప్లాంట్ ఎంట్రీ గేట్ దగ్గర అయితే వచ్చేసాం. నేచర్ చాలా బాగుంది కదా అని చూస్తుంటే డస్ట్ ప్రాబ్లమ్ కదా! అందుకే మొహం మీద డస్ట్ పడకుండా కప్పుకుంటుంటే అక్క చూసి నవ్వుతుంది. అంటే కొంచెం రీల్స్ చేసుకోవాలి కదా! కొంచెం నీట్‌గా ఉండాలి అందువల్ల. ఫైనల్లీ మేమైతే రీచ్ అయిపోయాం టెంపుల్ దగ్గర. టెంపుల్ బయటైతే అందంగా ఉంది. టెంపుల్ లోపల ఇంకా అందంగా ఉంది. ప్రశాంతంగా ఉంది. చూడండి. మాతో పాటు అక్క అయితే నేను రావచ్చా అని అడుగుతుంటే అంటే తను క్రిస్టియన్ కదా! సో, అందుకే అలా అడిగింది. ఎందుకక్క పట్టించుకుంటావు మాకు అలాంటి పట్టింపులు లేవనేసి లోపలికైతే వెళ్ళిపోయాం. సో, ఇక్కడ వాటర్ ట్యాప్ ఉంది. కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేసాం. సో, టెంపుల్‌కైతే వచ్చేసాం. ఎండ అయితే చాలా గట్టిగా ఉంది. ఫ్రెండ్స్ టెంపుల్ లోపల వచ్చేసాం. ఎందుకో తెలీదు. కానీ ఆ వైబే వేరు కదా! ఎందుకంటే టెంపుల్‌కి రాగానే ఆ పీస్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. టెంపుల్‌కి అయితే వచ్చాం. ఆ దురదృష్టం క్లోజ్‌లో ఉంది. అలా కుంకుమ పెట్టుకొని నెక్స్ట్ టైం ఎలాగైనా దర్శనం కంప్లీట్ చేసుకోవాలి. చాలా ప్రశాంతంగా ఉంది కదా అని అలా ఎంజాయ్ చేసాం. సో, నెక్స్ట్ కాసేపు అలా ఎంజాయ్ చేసి పీస్‌ఫుల్‌గా ఉంది కదా అనేసి లైఫ్ ఎటుపోతుందిరా అని ఆలోచించుకునేలోపు మేమైతే సో, వచ్చేసాం. నెక్స్ట్ అయితే ఇందిరాగాంధీ పార్క్‌కి. సో, చూసేద్దాం లోపలికెళ్ళి రండి. ఇవాళైతే మేము స్టీల్ ప్లాంట్‌లో ఉన్న ఇందిరాగాంధీ పార్క్‌లో అయితే వచ్చాం. చూడండి లోపలైతే ఎలా ఉందో చూపిస్తాం మీకు ఈరోజు. ఎలాంటి ఏదో పనులు చేసామో. లోటస్ ప్లాంట్ చాలా బాగుంది. కానీ దాంట్లో ప్రెజెంట్ అయితే ఫ్లవర్స్ లేవు. తక్కువగా ఉంది. కాసేపు అలా నేచర్‌ని ఎంజాయ్ చేసి, కాసేపు రీల్స్ చేసుకొని, అందరూ చిన్న పిల్లలుగా ఆడుకొని ఇక్కడ అక్కేమొచ్చి వాకింగ్ చేస్తుంది. అంజలి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంది. తినేమో ఏం చేస్తుందో తెలీదు. సో, కాసేపు అలా రౌండేసి, అలా కాసేపు ఆడుకున్నాక మధ్యలో మా పొట్టిచ్చి నేను ఆడతాననేసి మధ్యలోకి వచ్చింది. బాబోయ్! నాకొద్దనేసి మళ్ళీ దిగిపోయి పక్కకెళ్ళిపోయింది. సో, అలా కాసేపు అలా తిరిగి అలసిపోయి, నెక్స్ట్ అయితే వెళ్ళిపోదాం గాజువాక అనేసి ఫిక్స్ అయిపోయి ఈవినింగ్ అవుతుంది కదా! సో, అందువల్ల వచ్చేయాలి. అలా వచ్చేసి మేమైతే ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం బయట. సో, ఈలోపు ఆటో వచ్చింది. గాజువాక ఎళ్ళిపోయాక ఇంకో సిస్టర్ వెళ్ళిపోయింది. సో, తను వెళ్ళిపోయిన తర్వాత మాకు ఐస్ క్రీమ్ తినాలనిపించి ఐస్ క్రీమ్ తినేసాం. అది నీట్‌గా పొట్టలోకైతే ఎళ్ళిపోయింది జాగ్రత్తగా. నెక్స్ట్ అలా కాసేపు రౌండేసిన తర్వాత బాబాయ్ దగ్గర పానీపూరి తినాలనిపించింది. బావుంటది. సో, ఎళ్లి ఆర్డర్ ఇచ్చి కూర్చున్నాక కాసేపటి తర్వాత వచ్చింది. చాట్ ఇంకా పానీపూరి ఆర్డర్ చేసుకున్నాం చూడండి. తర్వాత అది కూడా నీట్‌గా పొట్టలోకైతే ఎళ్ళిపోయింది. Okay friends, thank you for watching. Like and subscribe please. Follow for more.